అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మనుషులందరికీ కాకి చెప్పే కొన్ని మంచి మాటలైతే ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. కొన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. నా పేరు కాకి, ఇది నాకు మనుషులు పెట్టిన పేరు. అస్థిపంజరం, ఇది నేను మనుషులకు పెట్టిన పేరు. ఎందుకో ఈ కథ చివరన మీకే తెలుస్తుంది. నాకు 4 పిల్లలు, అందులో 2 నా పక్క చెట్టు మీద ఉండే కోయిలవి. కోకిలకు గుడ్లు పెట్టేయడం మాత్రమే తెలుసు, పిల్లలను ఎలా పెంచాలో తెలియదు. కానీ నాకు గుడ్లు పెట్టడమూ తెలుసు, వాటిని పొదిగి పిల్లలుగా మార్చడమూ తెలుసు. అదే కాదు, వేరే తల్లి బిడ్డలను కూడా నా బిడ్డలుగా కంటికి రెప్పలా కాపాడడం కూడా తెలుసు. ఆ రోజు ఆదివారం, బోరున వాన, బంగాళాఖాతంలో వాయుగుండమట. ఎవరో ఇద్దరు చెట్టు కింద మాట్లాడుకుంటుంటే విన్నాను. మరి పిల్లలేమో ఆకలి ఆకలి అంటున్నారు. నా కర్మ కాకపోతే ఈరోజే చెత్త కుండీలో ఏమీ దొరకని పరిస్థితి. ఒక పక్క పిల్లల్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. మనసుకు దెబ్బ తగిలితే ఓర్చుకోలేని శక్తి మన శరీరానికి ఉండొచ్చేమో, కానీ మనం ప్రేమించే వారికి దెబ్బ తగిలితే ఓర్చుకునే శక్తి మన మనసుకు ఉండదు కదా. అందుకే నా పిల్లల కోసం ఏదైనా తేవడానికి గాల్లోకి ఎగిరాను. ఎదురుగాలికి ఎగరలేక రెక్కలు అలసిపోతున్నాయి. కానీ ఆకలికి పిల్లలు ఎలా తట్టుకుంటారు అనే ఆలోచన పెరిగిపోతుంది. వాన చినుకులు విసిరిన రాళ్ళులాగా శరీరానికి తూట్లు పెడుతున్నాయి. కాసేపు అలసట తీర్చుకుందామని ఒక ఇంటి ముందు ఉన్న మామిడి చెట్టుపై వాలాను. అప్పుడు మధ్యాహ్న సమయం. నా అదృష్టం కొద్దీ ఆ ఇంటి వాళ్ళు అప్పుడే భోజనం చేస్తున్నారు. వాళ్ళు తినేశాక కంచాల్లో 4 మెతుకులు దొరక్కపోతాయా అని ఆశగా ఎదురు చూశాను. ముందు పచ్చడి, తరువాత కూర, ఆ తరువాత సాంబారు, చివరిగా పెరుగు. ఇదే వాళ్ళ మెను. మొత్తం 4. ఒకతను మాత్రం ముసలివాడు. అతనికి 70 ఏళ్ల వరకు ఉంటాయి. పాపం, అతని కంచంలో మాత్రం అన్నం ఎర్రటి రంగులో మామిడికాయ పచ్చడి ఉంది. అమ్మా, తాతకు ఆ పచ్చడి బదులు కూర వేయచ్చు కదా అని వాళ్ళ అమ్మను అడిగాడు ఒక బాబు. అనగానే వాళ్ళమ్మ, ఏంట్రా వేసేది, నోరు మూసుకొని నువ్వు తిను, ఆయనకు తిండి పెట్టడమే ఎక్కువ. అసలు దేవుడు కొంతమందిని తీసుకుపోకుండా భూమికి భారంగా ఎందుకు ఉంచుతాడో నాకు అస్సలు అర్థం కాదు. వాళ్ళకి కూరలు కావాలట, కూరలు ఎక్కడి నుంచి వస్తాయి అసలు అని అంది వాళ్ళ తల్లి. నోరు పెద్దది చేస్తూ ఆమెను అలా చూస్తూ సంబంధం లేని నాకే భయమేసింది. ఇక ఆ పిల్లవాడు ఎంత? ఇక అంతా జరుగుతున్నా ఆ పిల్లాడి మా నాన్న మాత్రం ఏమీ పట్టనట్టు ఏమీ ఇంకొంచెం సాంబార్ పోయి అని పోయించుకొని తింటున్నాడు. పాపం, ఆ పెద్ద ఆయనకు ప్లేట్లో అన్నం కలుపుకోవడానికి కూడా చేతుల్లో బలం లేదు. అయినా సరే బాగా ఆకలేస్తుంది అనుకుంటాను. త్వరగా అన్నం కలుపుతున్నాడు అనుకుంటున్నా. చేతులతో మొత్తాన్ని కలిపేశాడు. ఆత్రంగా ముద్ద తీసిన నోట్లో పెట్టుకున్నాడు. వెంటనే నీళ్లు తాగాడు. బాగా మంటగా ఉందేమో, వెంటనే నీళ్లు తాగేశాడు. బాగా మంటగా ఉందనుకుంటా, వెంటనే నీళ్లు తాగాడు. కంట్లో నుంచి నీళ్లు వచ్చాయి. మొహం ఎర్రగా మారిపోయింది. ఎదురుగా ఉన్న నెయ్యి వైపు చూశాడు. కానీ అడగడానికి ధైర్యం చాలట్లేదు. అలానే ఉండిపోయాడు. అయ్యో, ఇంత దారుణమా? పాపం పెద్దాయన. వాళ్ళు తినడం అయిపోయింది. అందరూ లేచారు. ఆ పెద్దాయన కూడా చెంబులో నీళ్లు మొత్తం తాగేసి లేచి బయటకు వచ్చి చూశాడు. అప్పుడు ఆయనకు నేను కనిపించాను. నా దగ్గరకు వచ్చి నా ముందు ఉన్న అన్నం పడేశాడు. ఒక్క క్షణం నా కంట్లో నీళ్లు తిరిగాయి. పెద్దాయనా, మీ ఆకలి తీరకపోయినా నా ఆకలి తీరుస్తున్నావు. నీ రుణం ఎలాగైనా తీర్చుకుంటాను అని మనసులో అనుకుని నేను కొన్ని మెతుకులు తిని కొన్ని మెతుకులు గొంతున పట్టి గూటికి చేరి పిల్లల ఆకలి తీర్చాను. ఇంచుమించుగా 1 నెల తర్వాత అనుకుంటా, ఎప్పటిలానే వేట కోసం ఏటి మీదుగా వెళ్తున్నా. ఏటు ఒడ్డున ఎవరో ఒకరికో పిండం పెడుతున్నారు. కాస్త తినడానికి ఏదైనా దొరక్కపోతుందా అని. అక్కడ వాళ్ళను ఎదురుగా ఉన్న ఫోటోలు చూసి ఆశ్చర్యపోయాను. అది ఎవరో కాదు, నా పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన పెద్దాయన ఫోటో. ఒక్క క్షణం గుండె బరువెక్కింది.
విషాదంతో రెక్కలు దిగజారిపోయాయి. అయ్యా, పిండం పెట్టి కాకులను పిలవండి, మీ నాన్నగారు వాటి రూపంలో వచ్చి తింటారు అని పూజారి గారు ఒక పెద్ద కంచాన్ని పెద్దాయన కొడుకుకు ఇస్తూ, ఆ కంచాన్ని చూడగానే నా ఆశ్చర్యం ఆకాశాన్ని అంటింది. నల్లటి నా ముఖం తెల్లబారిపోయింది. ఎందుకంటే ఆ కంచంలో పంచభక్ష పరమాణాలు ఉన్నాయి. వారిని మనుషులు మీరే మనుషులరా బాబు, బతికినంత కాలం బ్రతకడానికి పెట్టకుండా చచ్చిన తరువాత బ్రతికించడం కోసం పెడుతున్నారా? పోవడం కోసం కోరికలు కోరుకొని కాకి రూపంలో రావాలి అని పూజలు చేస్తున్నారా? బ్రతికినంతకాలం రాబందుల్లా పీక్కు తిని విసిరేసింది తినడానికి కాకులను పిలుస్తున్నారా? ప్రాణం ఉన్నంతకాలం పెద్దయిన కప్పుకోవడానికి కండువా కూడా ఇవ్వకుండా పోయాక మాత్రం కట్టుకోవడానికి పట్టుపంచె పెట్టారా? అసలు ఏం మనుషులు మీరు? ఒక ముసలాయన్ను బ్రతికినంతకాలం దినదిన గండంలా బ్రతికేటట్టు చేసి ఇప్పుడు ఏమీ తెలియని అమాయకుల్లా ఫోటోలకు దండం పెడుతున్నారు. అసలు విని నా ముక్కుతో పొడిచి పొడిచి చంపాలి. ఏంటసలు మీరు? ఇంటి చెట్టు మీద వాలితే చీదిరించుకున్న కాకిలు ఈరోజు మీ నాన్నని చూసుకుంటున్నారా? కొంచెం కూడా సిగ్గుగా అనిపించడం లేదా? ఎంగిలి మెతుకుడు వేయడం కూడా అనవసరం అనుకున్నా కాకి ఇప్పుడు పరమాన్నం తినడానికి మీకు కావలసి వచ్చిందా? అలా మనసులో వాణ్ణి తిడుతున్నప్పుడు నా ఆవేశం కట్టలు తెంచుకుంది. వెంటనే గాల్లో ఎగిరాను. చుట్టూ ఉన్న నా కాకుల స్నేహితుల దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పి ఆ పిండాన్ని ఎవరూ తినొద్దని చెప్పాను. అందరూ సరే అన్నారు. సరిగ్గా 5 గంటలు అలా గంటలు గడుస్తూనే ఉన్నాయి. పిండాన్ని తినడానికి ఒక్క కాకి కూడా రావడం లేదు. చుట్టూ ఉన్న జనాల్లో అనుమానం మొదలైంది. బ్రతికినంతకాలం వీడు బాగా చూసుకోలేదేమో, అందుకే ఇప్పుడు తినడానికి రావట్లేదు అని ఒకరు, ఉన్నన్ని రోజులు బాధ పెట్టి ఉంటాడు అందుకే ఆయన రావడం లేదు అని ఇంకొకరు, నేను రోజు చూసేవాడిని, వీళ్ళు సరిగ్గా అన్నం కూడా పెట్టేవారు కాదు అని మరొకరు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. అవి విని ఫోటో ముందు కూర్చున్న ముసలాయన కొడుకుకి తల తీసేసినట్లు అయ్యింది. అలానే ఉండిపోయాడు. కనీసం తన బాధ చెప్పుకోలేని పరిస్థితి. పరువు పోయినట్టు, ఏదో కోల్పోయినట్టు, బ్రతికున్నా చనిపోయినట్టు అనిపిస్తుంది అతనికి. నా బిడ్డల ఆకలి తీర్చినందుకు ఆ పెద్దాయన రుణం ఇలా తీర్చుకున్నాను. ఈరోజు నేను ఒక మంచి పని చేశాను అనిపించి గర్వంగా గాలిలోకి ఎగిరాను. మనుషులు వింటున్నారా? మీకే చెప్పేది. సెంటు పీలిస్తే మంచి వాసన వస్తుందని, తాగితే బలం వస్తుందని అనుకోవడం అమాయకత్వం. అలానే డబ్బులు అవసరం తీర్చే వస్తువులను ఇచ్చింది అని ప్రేమిస్తే వ్యక్తులను కూడా ఇస్తుంది అనుకోవడం మూర్ఖత్వం. అయినా ప్రేమ ఇవ్వడానికి మనకు లేనప్పుడు ప్రేమను తీసుకోవడానికి నీకు ఎలాంటి హక్కు నీకు లేదు. ఒక మనిషి గొప్పతనాన్ని అతను చేసిన పనులను బట్టి, మంచితనాన్ని బట్టి కాకుండా అతను వెనుక ఉన్న డబ్బును బట్టి నిర్ణయించే సమాజంలో మీరు బ్రతుకుతున్నారు. మనిషి వాటి నుంచి త్వరగా బయటపడు. చివరి మాట, కొన్ని కాకుల శరీరం నలుపు కావచ్చు, కానీ మనసు మాత్రం తెలుపు. ఈ మాట కాకుల కంటే మనుషులకే ఎక్కువ వర్తిస్తుంది. అర్థమైంది కదా? జాగ్రత్తగా ఉండు మనిషి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.